ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న కన్నడ మూవీ రాక్షసపురము ప్రజెంట్ థియేటర్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది నిజానికి 1 మంత్ బ్యాక్ కన్నడలో థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ముఖ్యంగా థ్రిల్లర్ ప్రేమికులు, సస్పెన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మూవీ అయితే బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ మూవీ థియేటర్లో కేవలం కొన్ని థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీ అనేది జస్ట్ ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ లేకపోతే 1 వీక్ లోపు మళ్ళీ G5 అనే ఓటీటీలో రాబోతుంది. కాబట్టి ఈ మూవీ అనేది మీకు థియేటర్లో అందుబాటులో ఉంటే వెళ్ళి చూసేయండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒక 2 వీక్స్ ఆగండి. G5 అనే ఓటీటీలో మనకు తెలుగులో కూడా రావడం జరుగుతుంది. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో పోలీస్ ఆఫీసరు తన భార్య చనిపోవడంతో బాగా తాగుతూ ఉంటాడు, సస్పెండ్ అవుతాడు. అదేవిధంగా మారుమూల గ్రామమైన ఒక గ్రామానికి ట్రాన్స్ఫర్ కూడా అవుతారు. ఇక ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతకి ఆ ఊర్లో మూఢనమ్మకాలు, దయ్యాల పేరుతో ఆ ఊర్లో కొన్ని హత్యలు వరుసగా జరుగుతూ ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన మన హీరో ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఇంతకీ ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. ఒక 2 వీక్స్ ఆగండి, G5 అనే ఓటీటీలో తప్పకుండా రావడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ స్టార్టింగే కొంచెం స్లోగా ఉంటుంది. మన హీరో ఎప్పుడైతే ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడో అక్కడి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మెయిన్గా ఆ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్, వాటికి సంబంధించిన సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా పర్వాలేదు. థ్రిల్లర్ ప్రేమికులు తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.